హలో సినిమా ప్రేమికులారా, సలార్ ఈ సినిమా మరోసారి ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించేసింది. ఆయనకున్న స్టార్డమ్ ఎలాంటిదో తెలియజేసింది. రాధేశ్యామ్, ఆది పురుష్ రూపంలో వరుసగా 2 ఫ్లాపులు వచ్చినా ఆ ప్రభావం సలార్ పై పడలేదంటే ప్రభాస్ పై ప్రేక్షకుల్లో ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. దీనికి మరో కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా కావచ్చు. ఎందుకంటే ఆయన కేజీఎఫ్ 2 సినిమాలతో తన డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అదే కోవలో సలార్ ను కూడా తెరకెక్కించడంతో ప్రేక్షకుల అంచనాలు ఆకాశానికి అంటాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో అయితే జరిగాయి. ఈ సినిమా టికెట్ల కోసం జనం ఎగబడ్డారు. డిమాండ్ దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి బెనిఫిట్ షోలు కూడా వేశారు. ఓవర్సీస్ లోనే ప్రీమియర్లకు అడ్వాన్స్ బుకింగ్లు భారీ స్థాయిలో జరిగాయి. ఇవన్నీ చూసి ఖచ్చితంగా సలారు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సాధిస్తుందని చిత్ర యూనిట్ తో పాటు సినీ విశ్లేషకులు, ప్రభాస్ అభిమానులు భావించారు. ఇంతవరకు బానే ఉంది. అయితే సినిమాకు తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా కూడా 180 కోట్ల రూపాయల గ్రాస్ వస్తుందని సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ భావించిందేమో. అదే నెంబర్ ను ఈ రోజు పేపర్లో ప్రకటన కింద వేసేసింది. ప్రముఖ హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ తో పాటు మరికొన్ని హిందీ దినపత్రికల్లో మొదటి పేజీలో సలార్ ప్రకటన వచ్చేసింది. ఒక పోస్టర్ ను ప్రకటన కింద వేశారు. ఈ పోస్టర్ పై తొలి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 180 కోట్ల రూపాయలని వేసేశారు. రికార్డు బ్రేకింగ్ బ్లాక్ బాస్టర్ అని కూడా రాశారు. ఈ ప్రకటన చూసిన నార్త్ లోని షారుఖ్ ఖాన్ అభిమానులు ఇప్పుడు ప్రభాస్ పరువు తీస్తున్నారు, ఇదంతా దొంగలెక్క అని విమర్శిస్తున్నారు. ఎందుకంటే దినపత్రికలు అర్ధరాత్రే ప్రింట్ అవుతాయి. అంటే నిన్న అర్ధరాత్రికే నిర్మాత ఈ ప్రకటన ఇచ్చేశారు. మరి అప్పటికి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ ఎలా తెలిసిపోయిందనేది నార్త్ ఆడియన్స్ యొక్క ప్రశ్న. నిజమే, అలా అడగడంలో తప్పేం లేదు. నిర్మాతకు ఎందుకంత ఆత్రం? పేపర్లో తొలి రోజు కలెక్షన్ గురించి ప్రకటన ఇవ్వాల్సినంత అవసరం ఏముంది అనేది కొంతమంది విశ్లేషకుల ప్రశ్న. మరి మీరేమంటారు? ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.